ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 year, డే 77, సెప్టెంబర్ 15. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం నుండి చదువుకుందాం. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఏదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సేను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను. అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యోర్దాను తుది వరకు ఉన్న ఉప్పు సముద్రము. ఉత్తర దిక్కున సరిహద్దు యోర్దాను తుదనున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్ హొగ్లా వరకు సాగి బెతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రూబేనుడైన బోహాను రాతి వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరు లోయలో నుండి దేబీరు వరకును, ఏటికి సముద్ర తీరమునున్న అదుమ్మీము నెక్కుచోటికి ఎదురుగానున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్ షేమేషు నీళ్ళ వరకు వ్యాపించెను. దాని కొన ఏన్ రోగేలు నొద్ద ఉండెను. ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ మార్గముగా దక్షిణ దిక్కున యోబుసీల దేశము వరకు, అనగా యెరూషలేము వరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడుకొప్పు వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రేఫాయిల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నెఫ్తోయ నీళ్ళ యూట యొద్ద నుండి ఎఫ్రోను కొండ పురముల వరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యతారీమను బాలా వరకు సాగాను. ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి షేయూరు కొండకు వంపుగా సాగి కెసలోనను యారుము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బెత్షెమెషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను. ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ నుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలా కొండను దాటి ఎబ్నయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను. యూదా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణంను ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన షేషాయి, అహిమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడ నుండి అతడు తేబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు తేబీరు పేరు కిర్యాత్సేఫేరు. కాలేబు కిర్యాత్సేఫేరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను కనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమీ కావాలనని ఆమెను అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రం యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సెయేలు, ఏదేరు, యాగూరు, కినాది, మోనా, అదాదా, కేదేషు, హాసోరు, యుత్నాను, జీపు, తేలేము, బెయాలోతు, క్రొత్త హాసోరు, కెరియోతు, హెస్రోను అనబడిన హాసోరు, అమాము, షేమ, మెలాదా, అసర్గద్దా, హెష్మోను, బెత్పేలేతు, హసర్షువలు, బేర్షేబా, బిజ్యోత్యబాల, ఇయ్యో, ఏజేము, ఎల్తోలదు, కేసీలు, హొర్మా, సిగ్లగు, మద్మన్నా, పన్సాన్నా, లెబాయోతు, షిల్హీము, అయ్యూను, రిమ్మోను అనునవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29. మైదానంలో ఏవనగా ఎష్తయేలు, జొరియా, అష్నా, జానోహా, ఎన్గన్నీము,
తప్పూయ, ఏనాము, ఎర్మూతు, అదుల్లాము, షోకో, అజేక, షరాయిము, అదితాయిము, గెదోరాతీము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. సేనాను, హదాషా, మిగ్దోల్లాదు, దిలాను, మిస్పే, యొక్తాయేలు, లాకీషు, బొస్కతు, ఎగ్లోను, కబ్బోను, లహ్మాసు, కిత్లిషు, గెదేరోతు, బెత్పాగోను, నయమ, మక్కేదా అనునవి. వాటి పల్లెలు పోగా 16 పట్టణములు. లిబ్నా, ఏతేరు, అషాను, ఇఫ్తా, అస్నానేసీబు, కెయిలా, అగ్జీబు, మారేషా అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. ఎక్రోను దాని గ్రామములను పల్లెలను, ఎక్రోను మొదలుకొని సముద్రము వరకు, అష్డోదు ప్రాంతమంతయు దాని పట్టణములను గ్రామములను, ఐగుప్తు ఏటి వరకు, పెద్ద సముద్రము వరకును, అష్డోదును, గాజాను వాటి ప్రాంతముల వరకును, వాటి గ్రామములు పల్లెలు, మన ప్రదేశమందు షామీరు, ఎత్తీరు, షోకో, దన్నా, కిర్యత్సానా అను, దేబీరు, అనాబు, ఎస్టెమో, ఆనీము, గోషేను, హోలోను, గిలో అనునవి. వాటి గ్రామములు పోగా 11 పట్టణములు. అరాబు, దూమా, ఏషాను, యానీము, బెత్తపూయ, అఫేకా, హుమ్తా, కిరియతర్బా అను హెబ్రోను, సియోను అనునవి. వాటి పల్లెలు పోగా 9 పట్టణములు. మాయోను, కర్మేలు, జీపు, యుట్టయెజ్రెయేలు, యొగ్దెయాము, జానోహ, కయ్యూను, గిబియా, తిమ్నా అనునవి. వాటి పల్లెలు పోగా 10 పట్టణములు. హల్హూలు, బేత్సూరు, గేదోరు, మారాతు, బెతానోతు, ఎల్తేకోను అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. కిర్యతారీము అనగా కిర్యత్బాయేలు, రబ్బా అనునవి. వాటి పల్లెలు పోగా 2 పట్టణములు. అరణ్యంన, బెతరాబా, మిద్దీను, సేకాక, నిబ్షాను, ఇల్మేలాహు, ఏన్గేది అనునవి. వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీలను యూదా వంశస్థులను తోలివేయలేకపోయిరి కనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్యదేశము వరకు అరణ్యము వ్యాపించెను. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును, గేజేరు వరకును, పడమటి వైపుగా యప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగాను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మెతాతు నొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానార్షీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహ వరకు తూర్పున దాని దాటి యానోహ నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరుకోకు తగిలి యోర్దాను నొద్ద తుదముట్టెను. తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించెను. అది వారి వంశముల చొప్పున ఎఫ్రామీల గోత్రస్వాస్యము. ఎఫ్రామీలకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీ వాటి గ్రామములను మనస్సీల స్వాస్యంలో నుండెను. అయితే గేజేరిలో నివసించిన కనానీల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రామీల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు కనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీలలో మిగిలిన వారికి అనగా అబియజేరీలకును, హెలాకీయులకును, అస్రియేలీయులకును, షేకెమీలకును, హెపెరీయులకును, షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానం అది. మనష్షే మునిమనువడును, మాకీరు ఇను మనువడును, గిలాదు మనువడును, హేపేరు కుమారుడునైన సెలోపేహదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేరులు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.
వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధానుల ఎదుటికిని వచ్చి, నా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషానులుగాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షేకెమునకు తూర్పుగా ఉన్న మిక్మెతా వరకును, దక్షిణమున ఎన్తప్పూయ నివాసుల వైపునకు వ్యాపించెను. తప్పూయ దేశము మనష్షీయులదాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయిమీలదాయెను. ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్ళల్లో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీలకును కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిమీలకును, ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది ఆషేరీయుల సరిహద్దుకును, తూర్పు దిక్కున ఇశ్శాఖారీయుల సరిహద్దుకును నడిచెను. ఇశ్శాఖారీయుల ప్రదేశంలోను, ఆషేరీయుల ప్రదేశంలోను బెత్షెయాను అను పురములను, ఇబ్లెయామును దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఎన్దోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిద్దో నివాసులను దాని పురములను అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి ఉన్నది. కనానీయులు ఆ దేశంలో నివసింపవలెనని గట్టిపట్టు పట్టి ఉండిరి కనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత వారి కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేల ఒక్క చీటితో 1 వంతున స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేము ఒక గొప్ప జనమే కదా. ఇది వరకు యెహోవా మమ్మను దీవించినని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము కనుక ఎఫ్రాయిమీల యొక్క మన్యము మీకు ఇరుకుగా ఉన్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజీల దేశంలోను, రేఫాయిల దేశంలోను మీకు మీరే చెట్లు నరుకుకొనని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదీయుగాక పల్లపు చోటున నివసించు కనానీయులందరికీ అనగా బెత్షెయానులోని వారికిని, దాని పురములలోని వారికిని, యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీలకును మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు. మీరు 1 వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము కనుక మీరు దానిని నరుకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొలరను అనెను. ఇది ఈరోజు భాగం అండి.